ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అర్జెంటుగా 1,00,000 కోట్లు అప్పు చేసి అమరావతిని నిర్మించి తీరాలి అన్న కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు నెరవేరే పరిస్థితి అయితే కనిపించడం లేదు. 1,00,000 కోట్లు అప్పిస్తే సేకరించిన భూముల్లో 4,000 ఎకరాల భూముల్ని ఒక్కో ఎకరా 25 కోట్లకు అమ్మి వాటిని తీర్చేస్తామంటూ ప్రపంచ బ్యాంక్ ఏడీబీకి కూటమి సర్కారు ఇచ్చిన హామీలు నెరవేరే పరిస్థితి కనిపించట్లేదు. 1 ఎకరా కూడా కొనేందుకు ఎవరు ముందుకు రావటం లేదు. మరోవైపు తమ భూములు తీసుకునే ముందు చంద్రబాబు సర్కారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో అమరావతి అమ్మకం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత అప్పిస్తాం, అయితే అమరావతిలో మీరు సేకరించిన భూములు అర్జెంటుగా అమ్మండి అంటూ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ ఓ ఖచ్చితమైన షరతు విధించింది. దీంతో బాబు సర్కార్ అమరావతి భూముల్లో 4,000 ఎకరాలను అమ్మకానికి సిద్ధం చేసింది. ముందుగా 1,000 ఎకరాలు అమ్మాలన్నది టార్గెట్. అయితే అమరావతి నిర్మాణం ఎంతవరకు సాకారం అవుతుందన్న సందేహంతో ఆ భూముల్ని కొనేందుకు ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే సేకరించిన భూముల పరిస్థితి, ఆ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటే మళ్లీ మరో 44,000 ఎకరాల భూసేకరణ దిశగా ప్రభుత్వం ముందుకు కదిలింది. భూసేకరణ సమయంలో రైతులకిస్తామన్న ప్లాట్లు గాని కౌలు చెల్లింపు గాని ఏమీ జరగకపోవడంతో భూములు అమ్మేసిన తర్వాత తమను ప్రభుత్వం అసలు పట్టించుకోదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఖజానా ఖాళీ, రాష్ట్రం అప్పులమయం అంటూ ప్రచారం చేస్తున్న చంద్రబాబు అమరావతికి మాత్రం 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అమరావతి భూములను అమ్ముకోవాలని నిర్ణయించారు. అయితే అమరావతిలో భూములు కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మోడల్ వైపు దృష్టి పెట్టింది. ఆ భూముల్ని డెవలప్ చేసి ప్రైవేటు సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు లేదంటే క్యాపిటలిస్టులకు కేటాయించి నిధులు సమీకరించాలన్న ఆలోచనకు దిగింది. రైతుల నుండి సేకరించిన భూములు, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములను వివిధ కేటగిరీలుగా విభజించింది సిఆర్డీఏ. మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 29 గ్రామాల భూములను అమరావతి కోసం తీసుకున్నారు. తక్షణమే 77,000 కోట్ల పనులను చేపట్టాలని సిఆర్డీఏ నిర్ణయించింది. వాస్తవానికి 2014 నుండి 2019 మధ్యలో ఇవే పనులు 43,000 కోట్లతో టెండర్లు పిలిచారు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాల ద్వారా తాజాగా పనులు చేపట్టాలని నిర్ణయించిన సిఆర్డీఏ రుణాల కోసం ఆ బ్యాంకులు పెట్టిన షరతులకు అంగీకరించింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఇచ్చే 15,000 కోట్లను ఎలా తిరిగి చెల్లిస్తారని అడిగితే సిఆర్డీఏ భూములు అమ్మకం ద్వారా వచ్చే డబ్బులు యూజర్ ఛార్జీలు వసూలు ద్వారా చెల్లిస్తామని ప్రపంచ బ్యాంకుకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అమరావతి పనుల పరిశీలన కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బృందం కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది. అమరావతి భూముల అమ్మకం ఎంతవరకు వచ్చిందని సిఆర్డీఏ అధికారులను ప్రశ్నించింది. వీరి ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రమోట్ చేసినా 4,000 ఎకరాల్లో 1 ఎకరా కొనేందుకు కూడా ఎవరు ముందుకు రాని విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక మిన్నకుండిపోయారు. అమరావతిలో ఇప్పటికే సేకరించిన భూములను అభివృద్ధి చేసే దిక్కే లేదు. అయినా ఏపీ ప్రభుత్వం మరోసారి భూసేకరణకు దిగుతోంది. ఎయిర్పోర్ట్ అని, ఆ సిటీ అని, ఈ సిటీ అని చెబుతూ మరోసారి రైతులను ముంచే మాయాజాలానికి తెరతీస్తోంది. ఇంతకీ ప్రభుత్వానికి అసలు ఇప్పటికిప్పుడు భూములు సేకరించాల్సిన అవసరం ఏంటి? దాని వెనక ఉన్న భారీ కుట్ర ఏంటి? అమరావతిని కూటమి ప్రభుత్వం అమ్మకానికి పెట్టేసిందా? రియల్ ఎస్టేట్ కోసం రైతుల ప్రయోజనాలను బలి చేస్తోందా? అమరావతిలో ఎకరం 25 నుండి 30 కోట్లు ధర పలుకుతుందని, తక్షణమే 1,000 ఎకరాల భూములు అమ్మకానికి సిద్ధం చేశామని, వీటి ద్వారా 20,000 కోట్లు వస్తాయని గతంలో ప్రపంచ బ్యాంక్కి సిఆర్డీఏ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ భూములు అమ్మి తీరుస్తామని చెప్పే అమరావతి కోసం ఇప్పటికే ఇబ్బడి ముంబడిగా అప్పులు చేసింది ప్రభుత్వం. భూములు అమ్మేసి ఆ అప్పులు తీరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే ప్రస్తుతం అమరావతిలో ఎవ్వరూ ఎకరా 30 కోట్లు పెట్టి కొనేవారే కనిపించడం లేదు. ప్రభుత్వం సిఆర్డీఏ 4,000 ఎకరాలు అమ్మి 1,00,000 కోట్లు అప్పులు తీర్చడం సాధ్యం కాని పనని అధికారులే చెబుతున్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50,000 మంది పేదలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 50,000 ఇళ్ల పట్టాలు కేటాయించారు. అయితే ఇంత విలువైన భూముల్లో పేదలకెందుకు అన్న ఆలోచనతో పాటు ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలుంటే కార్పొరేట్ సంస్థలు భూముల కొనుగోలుకు ముందుకు రావు అన్న ఆలోచనతో రకరకాల కారణాలు చెప్పి కూటమి సర్కార్ ఈ పట్టాలని నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. ఆ అడ్డు తొలగిపోయింది కాబట్టి మళ్లీ 4,000 ఎకరాల భూమిని అమ్మడానికి ఓ సింగపూర్ టీంని రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసింది. భూములు అమ్మడానికి ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాకపోవడంతో తాజాగా మరో విడత భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమ్మకం కోసమే మళ్లీ ఇంకో 50,000 ఎకరాలను తీసుకోవాలని నిర్ణయించారు. పూలింగ్ను 2వ దశలో చేపట్టాలని నిర్ణయించింది. తొలి దశలో 32,000 ఎకరాలు, రెండో దశలో అత్సంగా విమానాశ్రయ అభివృద్ధి పేరుతో 10,000 నుంచి 12,000 ఎకరాలు, మొత్తంగా 44,000 ఎకరాల వరకు సమీకరించే దిశగా అధికారులు ముందుకు కదిలారు.
అయితే విమానాశ్రయం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అవకాశం ఉండడంతో అక్కడ రిటర్నబుల్ ప్లాట్లు డెవలపర్ల వాటాకు ఇవ్వాల్సినవి ఒకచోట, రైతులకు ఒకచోట ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి దశలో అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాలు భూ సమీకరణ జాబితాలో ఉన్నాయి. తుళ్లూరు మండల పరిధిలోని హరిశ్చంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో కూడా రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారు. రెండో దశలో భూములు తీసుకునేందుకు పెదకురపాడు మండలంలోని 2 గ్రామాలు, తాడికొండ మండలం పరిధిలోని 2 గ్రామాలను ఎంపిక చేశారు. అవసరాన్ని బట్టి గ్రామాల సంఖ్యను పెంచే అవకాశమూ ఉంది. వీటన్నింటినీ సమీకరిస్తే భూముల అమ్మకం సులభమవుతోందని, ధర పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే తమ భూములు ఇచ్చేందుకు ఈ గ్రామాల రైతులు నో అంటున్నారు. ఆందోళనకు దిగుతామన్నారు. కాదు కూడదు అని బలవంతంగా సేకరణకు పూనుకుంటే తమ సత్తా ఏమిటో చూపుతామని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రతిఘటనతో కూటమి సర్కార్ తలపెట్టిన 2వ విడత భూసేకరణ ఎంతవరకు నెరవేరుతుందన్న ప్రశ్నకు సమాధానం దొరికే పరిస్థితి కనిపించడం లేదు.